డిఎస్సి ఏదైతే టీచర్ల నియామకాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. దాంట్లో జగన్ చేయలేకపోయారు. ఇంతకుముందు నుంచి ఎన్నోసార్లు నేను ప్రస్తావించాను. టీచర్ల నియామకం, పోలీస్ నియామకం గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అత్యంత ముఖ్యం. వాళ్ళు ఏళ్ల తరబడి దాని మీదనే ప్రిపేర్ అవుతారు. అవి లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకుంటారు. ఆనాడు చెప్పాం, వాళ్ళు పట్టించుకోలేదు. చిట్ట చివరిలో చేద్దాం అనుకున్నాడు. ఆ టైంకి అడ్డమైపోయింది, చేయలేకపోయాడు. అది సక్రమంగా చేసి 17 నెలల్లో పూర్తి చేసుకొచ్చింది. ఇంకా అప్పుడు జగన్ 6,500 అయితే ఇప్పుడు 16,000 దాకా 16,500 దాకా చేసుకొచ్చింది బాబు సర్కార్. అద్భుతమైన నిర్ణయం. ఇంతవరకు హయ్యెస్ట్ డిఎస్సీలు చేసినటువంటి రికార్డు కూడా తెలుగుదేశందే అన్నటువంటిది కూడా అనేకసార్లు ప్రస్తావించుకున్నాం మనం. అది కరెక్ట్, నో డౌట్. దాంట్లో ఆ సర్టిఫికెట్ లోకేష్ గారికి ఇవ్వాలా, చంద్రబాబు గారికి ఇవ్వాలా ఆ క్రెడిట్ని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తాజాగా ఆ టీచర్లకి అపాయింట్మెంట్ ఆర్డర్లు చేతికిచ్చేటటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఒక విచిత్రం వల్ల ఏంటంటే, నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ కాలేదా? వందల కాదు, వేల కొద్ది స్కూల్ అంటే ఆ దినదినగండ నూరేళ్ల ఆయుష్ లాంటి పరిస్థితి, పాడుబడిపోయినటువంటి పరిస్థితుల నుంచి అనేక చోట్ల మార్పు జరిగిందా లేదా? అలాగే ఆ నల్ల బోర్డు, తెల్ల చాక్ పీసుల స్థితి నుంచి డిజిటల్ వైపుకి వచ్చిందా లేదా? అలాగే పుచ్చిపోయినటువంటి లేకపోతే ఊడిపోయినటువంటి బల్లల నుంచి, కుర్చీల నుంచి మంచి కుర్చీలు, మంచి బల్లలు వచ్చినాయా లేదా? లైబ్రరీలు, ల్యాబులు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకున్నారా లేదా? మంచినీటి వసతి ఏర్పాటు చేసుకున్నారా లేదా? అవే కదా ప్రభుత్వం చేయాల్సింది. అవే కదా దశాబ్దాల తరబడి సాధ్యంగా పట్టించుకుంది. అవే కదా ఇప్పుడు చేసుకొచ్చింది. అది చేత కాలేదు, అది తప్పు, ఇంకా మిగతాది పూర్తి కాలేదనొచ్చు. ఇప్పుడు ఏమైనా చేస్తుంటే అనుకోవచ్చు. బట్ ఆనాడు చేసింది తప్పు అవుతుందా? ఒకసారి అంటే ప్రతిదీ రాజకీయమే జొప్పించుకుంటే ఇప్పుడు మనం చేసిందని కూడా రేపు పొద్దున ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.